నేరుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగబోతోంది. మునుపు ఉన్నట్టు రహస్య ఒప్పందాలు ఏవి ఉండకపోవచ్చు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చాలా ఖచ్చితమైన గేమ్ వైసీపీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక వైసీపీ కూడా తన ఫార్ములాతోటి ముందుకు రావాల్సిన అవసరం, ముసుగు తీయాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు వైనాట్ 175 అంటే వైసీపీ జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్ 95 సీట్లు టార్గెట్ చేసుకొని, టీడీపీ ఇంకా కలవలేదు, ఈ ఇద్దరు అయితే 95 సీట్లు టార్గెట్ చేసుకొని రంగంలోకి దిగుతున్నారు. మీ ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ ఎత్తుగడల్ని మీరు ఎలా కౌంటర్ చేయబోతున్నారు? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. వాసుదేవన్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు లాగా రాజకీయ ఎత్తులు, పొత్తులు, అదే వెన్నుపోట్లు ఇలాంటివన్నీ అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తాడు. మాట తప్పడు, మడవ తిప్పడు. ఆ ఒక మాట పైన ఉండడం ఒకటి. రెండోది, ఏదైతే ఇచ్చాడో ఆ మాటకు చివరి నిమిషం వరకు కట్టుబడి ఉంటాడు. మాట మార్చే పని ఉండదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని పేదవాడికి ఇచ్చి 175 నియోజకవర్గాల్లో నేను అభ్యర్థులను పెడుతున్నాను, 175 నియోజకవర్గాల్లో ఏదైతే మీ అన్న జగనన్ని గెలిపించుకోండి అని చెప్పి అవ్వాతాతలకి, అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే 24 గంటలు ప్రజల్లో ఉండే విధంగా చూసుకుంటూ వచ్చాడు. అదే విధంగా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటూ, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటూ రావడం జరిగింది. కానీ వీళ్ళలాగా 10 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆ రాజకీయ పార్టీలందరూ ఉమ్మడిగా ఒక వ్యక్తి పైన దాడి చేసే ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నా వల్ల మీరు లబ్ధి పొందుంటే నాకు ఓటేయండి, నా వల్ల మీరు సంక్షేమం కానీ అభివృద్ధి పొందుంటే నాకు ఓటేయండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. కానీ వీళ్ళు అంతే కాదు, నన్ను చూసి ఓటేయండి, మా తమ్ముడు, మా దత్తపుత్రుడు పవన్ చూసి ఓటేయండి, అదే విధంగా మా గాడ్ ఫాదర్ మోడీ గారిని చూసి ఓటేయండి, లేదా కాంగ్రెస్ చూసి ఓటేయండి, కమిషన్ చూసి ఓటేయండి అని చెప్పి అడిగే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. తన ఏదైతే ఈరోజు గత పార్టీ పెట్టిన 2012 నుంచి ఇప్పటి వరకు ఒంటరిగా ఎదుర్కొంటున్నారు ఈ దుష్ట చతుష్టంతో. దానికి తోడు కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు కూడా వాళ్ళకి తోడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఈరోజు దాడి చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఏమిటంటే, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు 4,50,000 కోట్లు ఇవ్వడం, దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 2,50,000 కోట్లు ఇవ్వడం, పేదవాడికి అయిన సంక్షేమం కానీ అభివృద్ధి కూడా ఇవ్వకుండా అడ్డుపడాలని ప్రయత్నం. వేణుగోపాల్ గారు, మీ సంక్షేమం, మీ బటన్స్ ఇవి కాదు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది. అవతల వాళ్ళ ఎత్తులు, పొత్తులు మీరు ఎలా కౌంటర్ చేయబోతున్నారు? మళ్ళీ మీరు మీ చేతిలో ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది, అది పెట్టుకొని వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అవతల సంఘం వస్తుంది కాబట్టి. ఓకే, మేము చెప్పడం ఏమంటే, చంద్రబాబు నాయుడు లాగా అవకాశవాద రాజకీయాల కోసం చంద్రబాబు గురించి ఇక్కడ మాట్లాడలేదండి నేను. మీ పొత్తుల గురించి, అవతల వాళ్ళ పొత్తుల గురించి, మీ ఎత్తుల ఏమి ఉండవు పద్మనాభం గారు. మాకు పొత్తులు అనేది ఇప్పుడు మేము పోము. మీరు వెళ్తున్నారు, అవతల వాళ్ళు వెళ్తున్నారు, మీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? పొత్తులు ఉండవు, రాజకీయ వెన్నుపోట్లు ఉండవు. మాకు పొత్తులు, వెన్నుపోట్లు మేము దూరం. అడగండి. సరే శ్రీనివాస్ గారు, సో నేరుగా సబ్జెక్ట్లోకి వద్దాం. సంఘ్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతోందండి. రాబోయే 2-3 రోజుల్లో సంఘ్ యాక్టివిటీస్ ఏపీలో మొదలు కాబోతున్నాయి. అలయన్స్ని బలోపేతం చేయటం, తెలుగుదేశం వస్తే తెలుగుదేశంతో కలిపి, లేకపోతే బీజేపీ జనసేన అలయన్స్ తోటి అయితే ఎలా కౌంటర్ చేయాలి, ఓట్ షేర్ని ఎలా పెంచుకోవాలి, అసలేమీ లేని చోట ఉన్న చోట విజయం దిశగా ఎలా నడిపించాలి, ఇది సంఘకున్న ఎగ్జాక్ట్ యాక్షన్ ప్లాన్. సో ఈ సంఘ్ సీరియస్నెస్ని కౌంటర్ చేయటం వైసీపీకి అంత ఈజీ టాస్క్ కాదేమో. 99 టీవీ ప్రేక్షకులకు, వాసుదేవుడు గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారం. మీరు ఏదైతే చెప్పారో, ఈ కూటమికి అండగా సంఘ్ వస్తుంది, బహుపరాకన్ అంటూ మీరు వైసీపీని హెచ్చరిస్తూ ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో, నిజం చెప్పాలంటే వైసీపీ ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి అని కలుస్తున్నాయి అనుకున్నదో, ఆ రోజే వైసీపీలో చచ్చిపోయి దానిలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు,
ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, రాజీనామాల పర్వం స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో కూడా. అంటే గెలుపుని ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలోనే వ్యతిరేక దాడులు వస్తూ ఉన్నవి. ఇవన్నీ చూసుకుంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కూటమి గురించి మాట్లాడారేమో అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ వైసీపీ పార్టీ గురించి కాదేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు ఏదైతే ఈ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్ళడం అనేది రాష్ట్రానికి ఆవశ్యకత చాలా అవసరం ఉంది. ఈ దుష్ట పాలన నుంచి రక్షించుకోవడం కోసం ఈ మూడు పార్టీల కలయిక అనేది అనివార్యమైంది ఈరోజు. దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళు కలవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస శక్తి. ఈ రాక్షస గణాన్ని రాష్ట్రం నుంచి తొలగించుకోవాలంటే సంఘ్ లాంటి సంస్థలు, ఏదైతే బీజేపీకి సపోర్ట్ చేసిన ఈ సంఘ్ లాంటి సంస్థలు రావడం కూడా శుభ పరిణామం. బలంగా ఈ కూటమి అనేది ఎదుర్కోబోతుంది. నాకు తెలిసి అయితే ఈ కూటమి రేపు ఎలక్షన్స్లో పోటీ చేసి 140 పైగా సీట్లు వచ్చే అవకాశం అయితే ఉన్నదన్నమాట. శివపార్వతి గారు, సో ఆయన టూర్ ఎలాగూ ఖరారైంది, మీ నాయకుడి టూర్ ఖరారైంది. ఆయన లెక్కలు ఆయనకున్నాయి. బయట ఎలాంటి లెక్కలు వినిపిస్తున్నా సరే ఆయన సొంతంగా చేయించుకున్న లెక్కలు ఉన్నాయి. ఒక 95 సెగ్మెంట్స్ మీద అయితే ఆయన డీప్ స్టడీ చేయించుకున్నారు. విత్ ప్రాపర్ అవుట్కమ్ ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే ఆయన కలిసేది పెరిఫెరల్గా కనిపించేది అంటే బీజేపీ అగ్రనాయకత్వం, సంఘ్లోని కొందరు కీలక నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రావాలనే సంకల్పంతో బీజేపీ ఉన్నది, అలాగే జనసేన ఉంది. తెలుగుదేశం కలిసి వస్తే చూడాలి అప్పుడు పరిస్థితి ఏంటనేది. వాళ్ళు కూడా అదే సంకల్పంతో ఉంటారు. బట్ సీరియస్నెస్ అనేది ఈ రెండు పార్టీలకు ఎక్కువ ఉందనేది అర్థమవుతోంది. మీరు ఎలా చూస్తున్నారు అంటే లేటెస్ట్గా ఇంతవరకు సంఘ్ ఎప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనలేదు. వాళ్ళు సంఘ్ వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ ప్రచారాలు, ధర్మ ప్రచారాలు వీటిలో ఉన్నారు. కానీ పొలిటికల్గా వచ్చి బ్యాక్ బోన్గా నిలిచే పరిస్థితి అయితే ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం అంటే బీజేపీ ఎంత సీరియస్గా తీసుకుంది ఏపీ ఎలక్షన్స్ అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. మీరు చెప్పినట్టు ఏపీ ఎన్నికలను మాత్రం ఒక బీజేపీ అనే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచించే ప్రతిపక్షము చాలా సీరియస్గా తీసుకుందనేది మాత్రం వాస్తవం. మెయిన్ ఎజెండా ఎవరిదైనా ఏంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి అధికారంలోకి రావడానికి వీలు లేదు. వైసీపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రం అనే పదాన్ని మర్చిపోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. కాబట్టే ముందు యుద్ధ ప్రాతిపదికన అందరి టార్గెట్ అదే అయింది. కాబట్టి సో ఏపీ ఎన్నికలు అన్ని రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే ఏపీ ఎన్నికలు ప్రత్యేకం అని చెప్పడానికి ఎటువంటి సంకోచించక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఇంకొక 10 ఏళ్ళు పట్టేలాగా ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి అల్లకొల్లోలం చేసేసాడు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆయనకి అంటే వేమరపాటుగా ఎన్నికలు మామూలుగా 2019 లాగా వేమరపాటుతో ఉంటే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అనే కృత నిశ్చయంతో మూడు పార్టీలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం మాత్రం పక్కా. సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. సార్ వాసు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పెద్దలందరికీ చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. యాక్టివిటీ బాగా పెరిగింది. ఎందుకంటే ఈసారి బీజేపీ తన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని కూడా రంగంలోకి దింపుతుంది. ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూటమి విజయానికి కట్టుబడి ఉండాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడం, ఇవన్నీ అంటే సంఘ్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ డిసిప్లిన్ కానీ అంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతంలో డిసిప్లిన్ కానీ, పక్కనున్న నేతి మహేశ్వరరావు గారికి వాళ్ళ డిసిప్లిన్ నచ్చకపోవచ్చు. సో ఆ డిసిప్లిన్ కానీ కొత్త వ్యవహారంతో ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు వాళ్ళు వెళ్ళిన క్రమశిక్షణ విధానం వేరు, రేపు సంఘ్ వచ్చిన తర్వాత సంఘ్ నడిపించే విధానం వేరు. మొత్తానికి ఏంటంటే ఒక కొత్త డైరెక్షన్ అయితే రాబోతోంది. గెలుపు దిశగా అంతిమంగా గెలవాలి. ఆ గెలవటానికి ఏం చేయాలి? ఉన్న ఆల్ పాసిబుల్ మీన్స్ని ఎక్స్ప్లోర్ చేయటం, లీగల్ మీన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది సంఘ్ ముందున్న ఎజెండా. ఆ ఎజెండా తోటి ముందుకు రాబోతుంది. ఆల్మోస్ట్ కొత్త కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి టీడీపీ కూడా జాయిన్ అయిపోబోతోంది. కాబట్టి మరి ఎలా ఉండబోతోంది వైసీపీకి ఎలాంటి, ఎందుకంటే వైసీపీని ఎదుర్కోవాలంటే
ఆ ఎత్తుగడల్ని మీ ముగ్గురుతో పాటు సంఘ్ కూడా వచ్చి కార్యకలాపాల్లో పాల్గొంటే కానీ సాధ్యం కాని పరిస్థితిని నోటీస్ చేసింది బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా. అందుకనే సంఘని రంగంలోకి దింపింది నేరుగా. సార్ క్రిస్టల్ క్లియర్గా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి యొక్క గాలి, వైసీపీ ఖాళీ, జనసేన టీడీపీ గాలి, వైసీపీ ఖాళీ. మీరు చూడండి, 1 by 1 వైసీపీ తలుపులేసి మూసి పెట్టినా కూడా ఉండటం లేదు. లీడర్లు గోడలు ఎగిరి దూకి తలుపులు బద్దలు కొట్టుకొని బయట వస్తున్నారు, ఎవరు ఉండరు. ఇంక అయిపోయింది. మీరు చూడండి, ఆఫ్టర్ 15 days టూలెట్ బోర్డు ఉంటుంది వైసీపీ కార్యాలయానికి. మీకేం సందేహం లేదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకుడే సీనియర్ మోస్ట్ లీడరు, వైసీపీకి వన్ ఆఫ్ ది పిల్లర్. ఆయన నెల్లూరు జిల్లాలో ఒక పిల్లర్, సర్కార్ బెల్ట్ లో ఒక పెద్ద పిల్లర్ కూలిపోయింది. ఈరోజు వైసీపీ నుండి బయట రావడం జరిగింది. గుమ్మనూరు జయనామ్ గారు రెడీగా ఉన్నారు. నేను ఒకటైతే విషయం చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కనుక గేట్లు తీసేసి నో ఎంట్రీ అనేటువంటి బోర్డు కనుక మేము తీసేసినామంటే ఫినిష్. వైసీపీ అడ్రస్ లేకుండా గల్లం తెపోతుంది. మేము ఆచితూచి ఎవరైతే ప్రజలకు పనికొస్తారో, ఎవరైతే పార్టీకి పనికొస్తారో, ఎవరైతే పబ్లిక్ ఉపయోగపడతారో వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నాము. కాబట్టి ఇంకా ఉన్నారు 65 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేచర్ నచ్చదు వాళ్ళకి, ఆయన యాటిట్యూడ్ నచ్చదు. ఒక పెత్తందారి పోకడ. ఏం సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే విధంగా నిన్ను మోసినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, నిన్ను మోసినటువంటి వర్గాలు ఇవన్నీ. గుమ్మనూరు జయరాములు గారు, ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఇంకొకరు చాలా ఉంది. లిస్టు చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది మీరు చూడండి, అందరూ కూడా వచ్చేస్తారు, ఎవరు ఉండరు అక్కడ. కాకుండా బిల్లులు పాడు అవి ఉన్నాయి కాబట్టి అట్లా అంటే ఉన్నారు. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి వ్యవహారమే తీసుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ ఇంజనీరింగ్ జరిగింది అంతే. ఆల రామకృష్ణారెడ్డి 2 నెలల క్రితం వచ్చేసాడు, జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన విమర్శలు చేసినాడు, ఆరోపణలు చేసినాడు. రాజధాని భూముల అక్రమాలు జరిగింది, నువ్వే పెద్ద స్కామిస్ట్, దాంట్లో నీ పైన కేసు వేస్తానన్న వ్యక్తి నిన్నగాక మొన్న ఏదో ఇన్నర్ ఇంజనీరింగ్ చేసినారు, ఏదో నీ బిల్లులు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి నచ్చి చెప్పి మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వైసీపీ ఖాళీ, ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏంటంటే సింగిల్ చైర్ పాలిటిక్స్. ఆయన ఒకడే కూర్చుంటాడు, ఆయన ఒకడే ఉంటాడు. ఇంకా ఎవరు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకోకూడదు. ఇంకా మా చిత్తూరు జిల్లాలో అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క హవా ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆయన ముందు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటూ ఒప్పుకోడు. ఇటువంటి నేచర్ ఉండే వాళ్ళందరూ రాజకీయాలు ఎక్కడ పనికి వస్తారు సార్? ఆల్రెడీ ఇప్పుడు ఒక్కో విషయం కూడా చెప్తాను. ఆల్ సర్వేస్ తీసుకోండి, నేషనల్ సర్వేస్ అన్నీ తీసుకోండి. మెజారిటీ ఆఫ్ 99.99 సర్వేస్, ఇండియా టుడే సర్వే కానీ, సీ వాటర్ సర్వే కానీ, ఇంకొక సర్వే కానీ, వైసీపీ ఖాళీ అయిపోయింది అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తున్నాయి, సర్వే రిపోర్ట్లు ఇస్తున్నాయి. ఇంకా మాకు ఇంకోటి ఏంటంటే మీ లిస్ట్ ఎప్పుడు వదులుతారు అని చెప్పి కొందరు సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొందరు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. మా లిస్టుతో మీకేం పని అబ్బా, లిస్టు ఖచ్చితంగా వస్తుంది, తొందరపడాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళది ఎట్లుందంటే నువ్వు ఏం క్వశ్చన్లు రాసినావు, నువ్వు ఆన్సర్ ముందుగానే మాకు చెప్పు అన్నట్టుంది. నువ్వు రాసినావు ఏదో, నువ్వేదో రాసినావు, ప్రశ్న పత్రాలు దిద్దుతాడు ఐవోరు. మేమేం రాసినాము నువ్వు చెప్పని మమ్మల్ని అడగటం ఎందుకు? మేము కూడా రాసినాము, దిద్దేటప్పుడు దిద్దుతాడు ఐవోరు. రిజల్ట్లు వచ్చినప్పుడు చూసుకో ఎవరు పరీక్ష బాగా రాసినారో తేలిపోతుంది. నీ లిస్ట్ ఏమో 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి వదులుతున్నావు. ఈ 7 లిస్టులు 7 సార్లు వదిలితే మేము అట్లా వదలం, సింగిల్ షాట్ వదులుతాం. చూసుకో, ప్రజలు మార్కులు వేస్తారు మాకి, అప్పుడు తెలుస్తుంది ఏ లిస్ట్ కరెక్టో ఏ లిస్ట్ తప్పు అని. ఏందప్ప 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి సింగిల్ షాట్లు లిస్ట్ వదిలినాడు సార్, నీకు గుర్తుంది. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు. జోక్ చెప్పమంటారా? ఇంకో జోక్ చెప్తాను చూడండి. 5th లిస్ట్ లో ఉన్న పేరు 6th లిస్ట్ లో ఉండదు, మారిపోయి ఉంటది.
4th లిస్ట్ లో ఉన్న పేరు 5th లిస్ట్ లో ఉండదు, మారిపోయింది. వాళ్ళ తలగీరుకుంటున్నారు అభ్యర్థులు. ఇంకొక విషయం చెప్పమంటారా, గుమ్మనూరు జయరామ్ గారికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇచ్చినా నాకొద్దు మహాప్రభు అని చెప్పి ఆయన పారిపోతున్నాడు. ఉండరు వాళ్ళకి ఆ పార్టీలో. టు బి ఫ్రాంక్, నేను ఉన్న విషయం చెప్తాను, ఎంపీ టికెట్లు ఇచ్చినా గానీ ఖరారు చేసినా గానీ మాకు వద్దు టికెట్లు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు మా చిత్తూరు జిల్లాలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారికి తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వద్దు అని చెప్పేసి లోకేష్ బాబుని గెలిచాడు. ఎంపీ టికెట్ ఇస్తే వద్దని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ విధంగా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి గెలుస్తామన్న నమ్మకం లేదు, ఓడిపోతామన్న పార్టీ. ఎవరు మాత్రుడు గుమ్మనూరు జయరాములు గారు, ఈసీ బిగ్ మ్యాన్, ఒక పెద్ద బీసీ నాయకుడు. ఆయనకి నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తానంటే నాకు వద్దు మహాప్రభు, నీకు దండం పెడతా, నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా టికెట్ ఇస్తారు ఆయన. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకునే టికెట్లు ఇస్తున్నారు, అలా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? అట్ట కాదు. ఇప్పుడు సార్, పాలిటిక్స్ లో ఎవరైనా టికెట్ కోరుకుంటారు. ఆయన చాయిస్ వేరే ఉండి ఉంటుందేమో, ఆయన చాయిస్ కోసం సార్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఛాయిస్ ఇచ్చేందుకు ఎవరు లేదు వైసీపీలో. ఆయన ఏది కోరుకుంటే అది ఇవ్వాల్సిన పరిస్థితి. ఆయన స్థాయి ఎటువంటిది ఏం సార్? ఆయనే వద్దు మహాప్రభు, నీతో ఏగలేను నాయన, నీ యొక్క శాడిజంతో మేము తట్టుకోలేము మహాప్రభు, నీ దండం అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఎవరు మాత్రం ఉంటారు? నీ సొంత చెల్లెలే నీ శాడిజం తట్టుకోలేక పారిపోయి ఉంటే హైదరాబాద్కి ఈ ఎవరు మాత్రం ఉంటారు చెప్పు? నేను ఒకటి చెప్తున్నా సార్, రాజకీయాలు మారింది, ప్రజల ఆలోచనలు మారింది, విధానాలు మారింది. దానికి అనుగుణంగా రాజకీయ నాయకులు మారాలా, రాజకీయ పార్టీలు మారాలా. నేను ఒకడే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని చేయాలా, నేను ఒకడే కుర్చీలో కూర్చోవాలా, మిగతా వాళ్ళంతా నా ముందు చేతులు కట్టుకుని నిలబడుకోవాలా, చుట్టూ ఒక 5-6 మంది నాయకులు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి అనేటువంటి తాపత్రయం జగన్మోహన్ రెడ్డిది. పెత్తందారి పోకడలు, పెత్తందారి రాజకీయం. మా చిత్తూరు జిల్లాలోనే తీసుకో, అదే ఐప్యాక్ రిపోర్ట్ అని చెప్పేసి ఎస్సీ ఎమ్మెల్యేలు మారుస్తావు, ఎస్టీ ఎమ్మెల్యేలు అవమానపరిచి కించపరిచి దారుణంగా బయటకు పంపిస్తావు. ఏం నీ ఓసీ ఎమ్మెల్యేలకు ఐప్యాక్ రిపోర్ట్ అంత బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చిందా? మా ఎస్సీ ఎమ్మెల్యేలు అంత పనికిమానులా? చెప్పండి సార్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఏం బ్రహ్మాండమని ఇచ్చిందా రిపోర్ట్? కరుణాకర్ రెడ్డికి ఇచ్చిందా రిపోర్ట్? భాస్కర్ రెడ్డికి ఇచ్చిందా రిపోర్ట్? ఐప్యాక్ రిపోర్ట్. మా ఎంఎస్ బాబుకే వ్యతిరేకం వస్తుందా? మా ఆదిమూలానికే రిపోర్ట్ వ్యతిరేకం వస్తుందా? మా నారాయణ స్వామికే రిపోర్ట్ వ్యతిరేకం వస్తుందా? అంటే మేము నాయకత్వం చేసేదాన్ని పనికిరామా? మేము నాయకులుగా మేము ప్రూవ్ చేసుకోలేమా? ఎక్కడ పెత్తందారి పోకడలు అయ్యా నీది? జనం ఈరోజు చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు, ఒకరోజు దింపేస్తారు, భరించలేరు ఎక్కువ రోజు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ డిప్రెషన్తోనే స్లేవులు మడత పెట్టండి, ఇంకొకటి మడత పెట్టండి, సిద్ధమా అని గట్టిగా గీకరించేది, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ రిజల్ట్స్, ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, కాంగ్రెస్ నాయకులు నేతి మహేశ్వరరావు గారు కూడా లైవ్లో ఉన్నారు. మహేశ్వరరావు గారు చూశారు కదంటే ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉన్నాయి. సరే, వాళ్ళేమో ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చారు కాంగ్రెస్, అదే టీడీపీ, కానీ ఇప్పుడు జనసేన వెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారేమో అనౌన్స్ చేస్తే వాళ్ళ క్యాండిడేట్స్ వెళ్ళిపోతున్నారు, మీకేమో క్యాండిడేట్స్ దొరకట్లా. కొంచెం ఇంచుమించుగా మీ రెండు పార్టీల పరిస్థితి ఇలాగే ఉన్నట్టుంది, వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ. సార్, ఇక్కడ వీళ్ళు జనసేన కానీ టీడీపీ కానీ వైసీపీ చూస్తే అంటే అసలు వీళ్ళ వల్ల రేపు వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు అన్నదాన్ని లేదు ముఖ్యంగా చెప్పాలని. అంటే జగన్ రెడ్డి నాశనం చేశాడు, ఓకే. జగన్ రెడ్డి శ్రీలంక చేశాడు, ఓకే. జగన్ రెడ్డి వచ్చేసాడు, మీరు వస్తే ఏం చేస్తారు? సో మీరు ఆయన పిలిచిన 1.5 టైం హామీలు ఇచ్చారు కదా, మీరు వస్తే ఏం చేస్తారు? రెండోది, బీజేపీ ఇప్పుడు వరకు ఏం ఇవ్వలేదు, మీరు కలిస్తే మన బీజేపీ ఇస్తుందా? ఇచ్చే పరిస్థితి అయితే లేదు కదా. అంటే మీకు క్లారిటీ ఏం చేస్తారు చెప్పండి, వస్తే ఏం చేస్తారు, దాన్ని బట్టి మీరు వెళ్ళాలనేది ఒకటి. రెండోది, ఆల్రెడీ ఇక్కడ వచ్చేకి క్లియర్ గా అంటే గెలిచిపోయాము అయిపోయాము అన్నట్టున్నారు. జగన్ రెడ్డిని తక్కువ వచ్చినా వస్తున్నారు. జగన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడంతోనే ఆర్ఎస్ఎస్ దిగిందని జగన్ రెడ్డి గారు భజన చేయడానికి జగన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ మీరు ఎవరో నాకు వినండి.
ఏం జగన్ పేరు చెప్తే భయపడుతున్నారు మీరు. భయం వేస్తుందా బంద్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏదో మాట్లాడుతూ జగన్ రెడ్డి అన్నాడు అనుకోండి, ఆ జగన్ రెడ్డి వేరే వాళ్ళు పలికితే కూడా భయపడేటట్టుగా ఉన్నారు మీరు. ఎవరు మేమా? ముందు మీరు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది ఏంటంటే జగన్ రెడ్డి 175 పోయినట్టు అంటున్నాడంటే, నిన్న జర్నలిస్ట్ మొత్తాన్ని కొట్టాడు, వాళ్ళందరినీ కొట్టాడు. ముందు ఎలక్షన్ జరిగితే కదా, ఫెయిర్ ఎలక్షన్ జరిగితే కదా మీరు చెప్పే గాలి లెక్కలు సీట్లు సర్దుబాటు అండి. ఫెయిర్ ఎలక్షన్ జరగాలి కదా ఆంధ్రప్రదేశ్ లో. ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ప్రజా ఉద్యమం రావాలి కదా. ప్రజా ఉద్యమం రావాలంటే మీకు ఎందుకు వేయాలి తెలియదు కదా, మీకు ఎందుకు వేయాలి? మీరు ప్రజా ఉద్యమాలు తీసుకురాబోతున్నారా మహేష్ రావు గారు? జగన్ రెడ్డి చేసిందని మీరు చేస్తున్నారంటే సో ప్రజా ఉద్యమాలు వస్తాయి కదా. మీరు తీసుకురాబోతున్నారా కాంగ్రెస్ పార్టీ ద్వారా? ప్రజా ఉద్యమాలు ప్రజలు నేతి మహేష్ రావు గారు, ప్రజా ఉద్యమాలు మీరు తీసుకురాబోతున్నారా ఆంధ్రప్రదేశ్ లో? మీరు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజా ఉద్యమాలను ఉన్నాం. నేను గత 4 ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమాలను ఉన్నాం కాబట్టి పార్టీ అమ్మో మీరు ఉద్యమాలు. అవునవునవును. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడేదండి. మీకు అన్నకాలు గురికెందుకు నాకు అర్థం కాదు. పార్టీ మీద లేని పార్టీ గురికెందుకు వినండి ఏమైతుంది. నేను మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ తాలూకా జగన్ రెడ్డి అనే వ్యక్తి 70,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ తీసుకెళ్తే మీరు వస్తే రెవెన్యూ డెఫిసిట్ ఎక్కడ తగ్గిస్తారో చెప్పాలి. మీరు వస్తే అప్పులు ఎక్కడ తగ్గిస్తారో చెప్పాలి. మీరు వస్తే ప్రత్యేకంగా వస్తుందో లేదో చెప్పాలి. మీరు వస్తే వైజాగ్ స్టీల్ ఉంటుందో లేదో చెప్పాలి. బీజేపీ ఉంటాం. అంటే మీరు ఈ మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా లేకపోవడం వల్ల పాపం మేము ఏం చేస్తామని చెప్పేది మీరు వినలేకపోయి ఉండొచ్చు. దయచేసి మేము ఏం చెప్పాము మా సభల్లో, మా నాయకులు ఏం స్పీచ్లు ఇచ్చారో ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అర్థమైంది. మేము వస్తే ఏం చేస్తాం అనేది చాలా క్లారిటీగా చెప్పాము. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండే షణ్ముఖ వ్యూహంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల నుంచి ఎట్లా రాష్ట్రాన్ని రికవర్ చేయాలి, ఇవన్నీ ఇసుక మద్యం ఇటువన్నిటి గురించి చాలా కూలంకషంగా మాట్లాడటం జరిగింది. నేను అడిగాను, పర్మిషన్ అడిగాను. దానికి ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నారు ఆవిడ. మీరు చెప్పిన దానికి అడిగారు. నేను పర్మిషన్ అడిగాను ఆవిడ. షీ హాస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి మహేష్ రావు గారు. ఒకసారి కైండ్లీ లిసన్ టు హర్ ఒకసారి. ఇంకోటి మీరు అన్నారు నేను యాక్టివ్ గా లేదు. మీరు ఎక్కడ యాక్టివ్ ఉన్నారో నాకైతే తెలియదు. నేను నిరంతరం విజయవాడలో ఉన్నా. నా గురించి మరి మీరు ఎక్కడ కనపడలే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి. కొత్తగా ఇప్పుడు షర్మిల గారు వచ్చాక కాంగ్రెస్ పార్టీ కనపడింది మాకు. 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేయకుండా 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసిన జనసేన పార్టీ కదా, మీరు చూడలేదా? మీరు నిద్రపోతున్నారు సార్. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది. ఇప్పుడే షర్మిల గారు వచ్చి నిద్ర లేచారు మీరు ఇప్పుడు. రియల్లీ థ్యాంక్స్ టు 99 టీవీ మిమ్మల్ని నిద్ర లేపి తీసుకొచ్చినందుకు, ప్యానల్లో ఒక సభ్యుడు యాడ్ అయినందుకు. మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగి చెప్పండి. నేను అడిగే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఆ ప్రశ్నలోనే పసలేదు. ఇంకా దానికి ఆన్సర్ ఏం చెబుతామండి? మీరు నిద్రపోయి మీరు అవేర్నెస్ లేక మేము అడిగే ప్రశ్న మీరు అడిగే ప్రశ్నకి నేను చెప్పే సమాధానం. మీరు వస్తే ఏం చేస్తారన్నారు, మేము వస్తే ఏం చేస్తామో చెప్తున్నాం. మీరు వినడానికి ఆసక్తిగా లేరు. మీరు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంతో చెప్పండి. ఏంటండి? 2 లక్షల కోట్లు ఉందండి. ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 2 లక్షల కోట్లు. రోజు బడ్జెట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడుతున్నారు. ఇది చాలక లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరేం చేశారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆదాయం గురించి మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రాన్ని అడ్డగోలుగా విభజన చేసినప్పుడు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మీకు తెలియలేదా? రాజధాని లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి పడేశారే తలుపులు మూసి. ఆ రోజు మీకు తెలియలేదా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు తెలియలేదా? అడ్డగోలుగా తలుపులు మూసి విభజన చేసినప్పుడు తెలియలేదా మీకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటో? ఈ రోజు వచ్చి మీరు ప్రత్యేక హోదా అది ఇదని చెప్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? 5 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా? 5 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా మీరు? ప్రజా ఉద్యమాలు అన్నారు. ఏ ఉద్యమాలు చేశారు మీరు? రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన మీకు అసలు నైతిక అర్హత ఉందా అంటున్నాను ఈ రోజు రాష్ట్రం గురించి మాట్లాడటానికి.
ఈ రోజు ఏ ఆరాధతో మీరు మాట్లాడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తలుపులు మూసేసి అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఆదాయం గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకి. అడ్డంగా విభజించారు మీరు. ఈ రోజు వచ్చి మాటలు చెప్తే సరిపోతుందా? గురుగింజ కథలు చెప్తున్నారు మీరు ఈ రోజు వచ్చి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ఇంత దరిద్రంగా ఉండడానికి కారణం ఏకైక కారణం మీరు. ఆంధ్ర రాష్ట్రంలోనే లేరు, ప్రతిపక్షాలు ఫైట్ చేయాల్సినప్పుడు నిద్రపోతా ఉండి ఈ రోజు వచ్చి మీరేం చేస్తారు? ప్రజా ఉద్యమం తేవాలని హాస్యాస్పదంగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు, హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు మీరు? అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళారు? భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి. మధ్య ఏర్లై పారుతుంటే ఏం చేశారు మీరు? మధ్య ఏర్లై పారుతుంటే ఏం చేస్తున్నారు? మహేశ్వర్ గారు మీరు ఏ ఉద్యమాలు చేశారు? మహేశ్వర్ గారు మీరు సిగ్నల్ ఉన్న చోట లేరండి. మహేశ్వర్ గారు ఒక్క నిమిషం. మీరు మహేశ్వర్ గారు మీరు సిగ్నల్ ఉన్న చోట ఉండండి. ఎందుకంటే మీ సిగ్నల్ ఏదో వీక్ గా ఉంది, టాపిక్ డిస్టర్బెన్స్ వస్తుంది. చూడండి, అంటే మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అన్నప్పుడల్లా నేను నాకు ప్రశ్న అడుగుతున్నా. విజయవాడలో ఏ ఊరుదన్నా ఒక ఉద్యమం కానీ ఒక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే దాఖలాలు ఏమంటే ఆ వీడియో ఒక షేర్ చేయాలి. ఉద్యమాల గురించి మీరా మాట్లాడతాం. రోడ్ల గురించి మేము ఉద్యమం చేసాం, భవన నిర్మాణ కార్మికులు మేము ర్యాలీ చేసాం, ప్రత్యేక హోదా కోసం రాజమండ్రిలో గలవెత్తింది మా నాయకులు. రాజమండ్రి బ్రిడ్జి మీద జన ప్రవాహాన్ని సృష్టించాం. మేము ఉద్యమాల గురించి మీరు మాట్లాడతారండి. ఉద్యమాల గురించి మీరా మాట్లాడేది, ఉద్యమాల గురించి మీరా మాట్లాడేది. ఈ రోజు మీరు మధ్య ఏర్లై కాకుండా ఏం చేశారు? ఈ రోజు వచ్చి షర్మిలా గారు మద్యం అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు. ఆ రోజు ఒప్పుకుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, నాది బాధ్యత అనేది కదా. అప్పటి నుంచి ఎందుకు ఫైట్ చేయకుండా ఈ రోజు ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవగానే గుర్తొచ్చాయా బాధ్యతలు? అప్పటి వరకు గుర్తుదేవా మీకు? ఉద్యమాలు ఏ ఉద్యమాలు చేశారంటారు మీరు? ఉన్నారా లేకపోతే నిద్రపోతున్నారా? మీకు కళ్ళు కనిపిస్తే కనిపించట్లేదా? 2014 నుంచి ఇప్పటి వరకు స్టిల్ పోరాడుతుంది జనసేన పార్టీ మాత్రమే. ఉద్యమాల గురించి మీరే మాట్లాడతారు, ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి పార్టీ బీజేపీని కూడా క్వశ్చన్ చేశారు. మీరంతా ఎక్కడ పోయారు? మీరంతా ఎక్కడ పోయి నిద్రపోయారు ఆ రోజు? చెప్పండి. ప్రత్యేక హోదా గురించి మొట్టమొదటిగా మేము మాట్లాడాము. విభజన హామీలు ఎందుకు తీసుకురాలేదని చెప్పి అఖిల పక్షాన్ని పెట్టి సమావేశం పెట్టి అఖిల పక్షంతో సమావేశం పెట్టి మీరు రాజీనామాలు చేయండి, నేను పోరాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మీరు ఆ రోజు అఖిల పక్ష మీటింగ్ పెట్టడం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, అఖిల పక్షం సమావేశం పెట్టారు. విభజన హామీలు, నిధులు మొత్తం వివరాల గురించి అడిగారు. 75,000 కోట్లు కేంద్రం నుంచి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు క్వశ్చన్ చేశారు. ఉద్యమాల గురించి మీరు మాట్లాడతారంటే ఉద్యమాల గురించి మీరు మాట్లాడతారంటే ఉద్యమాల గురించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్, ఆంధ్రప్రదేశ్ ఆదాయం రిలీజ్ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? అమ్ముతారా రాష్ట్రాన్ని? తెలుసుకుని ఏం చేశారు మీరు? తెలుసుకుని ఏం చేశారమ్మా మీరు? తెలుసుకొని ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? లక్షల కోట్ల అప్పులు చేయకుండా ఆపగలిగారా? ఈ రోజు ఏం చేశారు మీరు తెలిసి? మీరు వద్దండులు మహాత్మాలు కదా, మీరు కనీసం అసెంబ్లీలోనే రిప్రజెంటేషన్ తెచ్చుకోలేకపోయారు కదా మీరు. మరి గెలవచ్చు కదా, గెలిచి అసెంబ్లీకి వెళ్ళొచ్చి ఉద్ధరించవచ్చు కదా, మరి ఎందుకు ఉద్ధరించలేదు? మీకు ఆదాయం గురించి తెలుసు, అప్పుల గురించి తెలుసు, బడ్జెట్ల గురించి తెలుసు. తెలిసి ఏంటి ఉపయోగం? తెలిసి ఏంటి ఉపయోగం? తెలిసి ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏంటి? మీలాంటి వాళ్ళకన్నా మాలాంటి వాళ్ళు చాలా కష్టం. వారిని చెప్పనండి. నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఆదాయం 1,05,000 కోట్లు, జీతాలు 49,000 కోట్లు, పెన్షన్ 2 లక్షల కోట్లు చెప్పాను. 2 లక్షల కోట్లు ఉంది ఆదాయం. నేను పేపర్ లో చూసా 1,67,000 కోట్లు అంటే ఎవరు రాతలు రాసుకుంటే ఎట్లా కుదిరిద్ది? తర్వాత కాంగ్రెస్ గురించి మాట్లాడాడు, లేని పార్టీ ఉన్న తర్వాత గురించి మాట్లాడాడు, మీ బీజేపీ హోదా గురించి మాట్లాడాడు, వైజాగ్ 3 గురించి మాట్లాడాడు.
గంగవరం కోర్టు గురించి మాట్లాడాడు, అలాగే గంగపెట్టిన దాని గురించి మాట్లాడాడు. అన్నిటి గురించి మేము మీకు ఎన్ని ఎలక్షన్స్ గుర్తొచ్చినాయా? మీకు ఇవన్నీ ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చినాయా మహేశ్వర గారు? మాట్లాడి మేమే చేస్తున్నాం కానీ మీరు ఇప్పుడు మీకు ఇవన్నీ ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చినాయా? మీకు మీరు ఇప్పుడు వచ్చారు కదా మేలుకొని, ఇప్పుడు పోట్లాడండి. ఆయాసం వచ్చేసింది. లేదండి వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఆంధ్ర ప్రజలను నాశనం చేసి ఏకైక పార్టీ ఎవరు ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ముందు ప్రజలకి క్షమాపణ చెప్పి మేము పోటీ చేస్తున్నాం వస్తున్నాం చెప్పాలి. వాళ్ళు క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకి. వేణుగోపాల్ గారు ఆయన ఆదాయం మాట్లాడుతున్నాడు. ఆదాయం కోసం వచ్చిన ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఆదాయం అంటే రాష్ట్ర ఆదాయం అని చెప్పి ఏమో జరుగుతారు ఇప్పుడు లైవ్ లో. అదో పెద్ద నిమిషం పని ఒక గూగుల్ దిగితే అదో పెద్ద రెండు నిమిషాల పని గూగుల్లో పడితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. శివపార్తి గారు ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. చెప్పండి మహేశ్వర గారు, మీరు చెప్పండి. మీరేంటంటే మీరు ఆర్థిక రంగ నిపుణులు కాబట్టి లెక్కలు ఒక్క నిమిషం మీరు లెక్కలు మాట్లాడతారు, నేను ఒప్పుకుంటా. మీరు లెక్కలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. మీరు మాట్లాడే ప్రతి లెక్కని నేను ఒప్పుకుంటా. కానీ ఏమైపోయారు 10 ఏళ్ల పాటు? మీరు ఏమైపోయారు రాష్ట్రం నుంచి? ఏం చేశారు? రాష్ట్రం ఇవాళ అధోగతి పాలు కావటానికి మీరు కాదా కారణం? చెప్పండి. మీరు కాదా? మీరు ఓ చేసుకోవట్లేదు, తలుపులు మూసేసి అన్ని మీరు పార్లమెంట్ లో మాట్లాడిన ప్రతి మాటలోనూ మే 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 ఉన్నాయి కానీ షుడ్ ఎక్కడా లేదు. అంటే అక్కడే మీ చిత్తశుద్ధి తెలిసిపోతుంది. ఇట్ మే టేక్ ప్లేస్, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే బి కన్సిడర్డ్. ఇదా మీరు చేసింది ఆంధ్రదేశానికి? ఇన్ని మేలు ఇచ్చారా మీరు? అన్ని మేళ్లు చేశారా మీరు? చెప్పండి. విభజన జరిగింది. విభజన కాంగ్రెస్ పాపం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చేస్తారు? 2 కళ్ళు సిద్ధాంతం అనుకుంటున్నారు. జగన్ రెడ్డి గారు 2 కళ్ళు సిద్ధాంతం అనుకుంటున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు ఇంట్లో కూర్చొని ఏడ్చారని చెప్పాడు. అయ్యా మాకు కావాలి, అడిగింది విభజన హామీల్లో విభజన ఫలాలు ఏవి, నిధులు ఏవి అని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఎక్కడ పోయారంటున్నారు కదా? మేమే కాకినాడలో అడిగింది, సభలు పెట్టి మేమే అడిగింది. ఆయన మాట్లాడేది నాకు కూడా వినపడాలి. మీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రతిపాదనలు ఇచ్చారా? హోదా కావాలని ప్రతిపాదించాడా? పోలవరం కావాలని ప్రతిపాదించాడా? అయ్యా మేము చుట్టు పెట్టండి అడిగాడా? చర్చ జరిగిందా? ఆ రోజంతా మీరంతా ఎక్కడ పోయారండి మీరు? అడిగినప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా మీరు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా అంట పవన్ కళ్యాణ్ గారు. పార్టీలన్నీ కరెక్ట్ గా చేసి జనసేన పార్టీ పుట్టేదే కాదు కదండి. విభజన హామీలు ఇవన్నీ కరెక్ట్ గా చేసినట్టు జనసేన పార్టీ పుట్టేదే కాదు కదా. మీరంతా కరెక్ట్ గా ఉంటే కోసం దేశం అంతా మన వైపు చూడాలని ఆ రకంగా ర్యాలీ చేసి రాజమండ్రిని అంతా దద్దరిల్లించి రాజమండ్రి బ్రిడ్జ్ అంతా కూలిపోయే పరిస్థితిలో జనసందోహం వస్తే ఎక్కడ పోయారండి మీరు? మాట్లాడారా అంటారేంటి? ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఆ రోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడింది ఎవరు? గొంతెత్తింది ఎవరు? కేంద్రంతో మాట్లాడింది ఎవరు? అసలు ప్రత్యేక హోదా గురించి గొంతెత్తింది ఎవరండి? అసలు పోలవరం గురించి నిధుల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు నిద్రపోతా ఆయన ఏం చేశారు, ఈయన ఏం చేశారు అంటారండి. ఆయన ఏం చేశారు? మీరు వాళ్ళు ఏం చేయలేదంటే మేము ఒప్పుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మేమే మాట్లాడాం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడారు కాబట్టి మేము ఒప్పుకోము. మాట్లాడితే మీరు నిద్రపోతా, మీరు మొద్దు నిద్రపోయి ఇప్పుడు మేలుకొని ఏమైపోయిందో నీళ్ళు లేసి పడి లేసి నీళ్లు చల్లుకొని మొహం మీద వచ్చి లైవ్ లో కూర్చుంటే కష్టం. మీరు చూడండి. ఇప్పుడు తొలిగిపోయినాడు, ఇప్పుడు సరెండర్ అయిపోయాడు. ఎందుకు మాట్లాడాలి? పెట్టుకుంటాడు ఏంటి? చెక్కగారు బొమ్మ పెట్టుకుంటాడు. ఊగిపోయారా? మామూలుగా మాట్లాడారా కాదు, మాట్లాడారా లేదా అని విశాఖ ఉక్కు గురించి మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఎంతమంది రాష్ట్రానికి ఉపయోగంగా మాట్లాడుతున్నారు లేదని చూడండి. ఇవన్నీ ఆయన ఊగారా, నడిచాడా, కూర్చోడా, ఇవన్నీ ఎందుకండి? ఊగారా, తూగారా, తూలారా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం చేత కానీ పార్టీలు ఉంటే గతి పడుతుంది. ఇలాంటి పార్టీలు ఉంటే భారతదేశం ఎలా గతి పట్టింది? ప్రజల యొక్క సమస్యల గురించి ఆలోచించే వాళ్ళే.
ప్రజా సమస్యల కోసం ఆగ్రహంతో ఊగిపోయే వ్యక్తిని కూడా మీరు ఈ రోజు ఊగిపోతా మాట్లాడారని అవహేళన చేస్తున్నారంటే మీకు ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఒక డైలాగ్ లో అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు నిద్రపోయి ఇప్పుడు వచ్చి మెలకుండా నీళ్లు చల్లుకొచ్చారంటే మొహం మీద ఇన్ని రోజులు మొద్దు నిద్రపోయి మొహం మీద నీళ్లు చల్లుకొచ్చున్నారా? చంద్రనగర్ లేబరా లేకపోతే రాన్న వెళ్దామని రైట్. ఒకసారి వేణుగోపాల్ గారు మొత్తానికి ఏంటంటే వీళ్ళిద్దరు సంవాదం, జనసేన కాంగ్రెస్ సంవాదంతో మీరు చల్లగా పక్కన కూర్చున్నారు. కాదు, మీరేంటంటే పోన్లే వాళ్ళిద్దరు ఏదో తగులాడుకుంటున్నారు కదా, మన జోలికి రావట్లేదు కదా అని హ్యాపీగా మీరు పక్కన కూర్చున్నట్టున్నారు. వాస్తవంగా ఇప్పుడు మొత్తం చుట్టూ తిరుగుతున్నదే మీ చుట్టూ తిరుగుతుంది. 10 లక్షల కోట్లు వస్తున్నారు, వాళ్ళ బ్యాక్ సంఘ్ పరివార్ ఉంది, ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారనే సబ్జెక్టు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క సబ్జెక్ట్ తీసుకొని పోతా ఉంటే దాని వెనకబట్టి వీళ్ళు జనసేన వాళ్ళు పోతా అంటే మేము కూడా ఎలా పోతాం చెప్పండి. మళ్ళీ శివపార్వతి గారు ఏమంటే మా వేణుగోపాల్ గారు వైసీపీ పార్టీలో చాలా హ్యాపీగా ఏ సబ్జెక్ట్ లేదని మా అన్న ఒప్పుకున్నాడు వేణుగోపాల్ అన్న. థ్యాంక్స్ అన్న. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి అయినా ఈ రోజు సంఘ్ పరివార్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు రాష్ట్రంలో 3 పార్టీలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అంటే మీరు చేస్తే యుద్ధం, మీరు తయారైతే సిద్ధం, వాళ్ళు చేస్తే దెబ్బ కొట్టడమా? ఏమండి వేణుగోపాల్ గారు, నాదో స్ట్రైట్ క్వశ్చన్ అండి. అలా కాదు, ఒక్క నిమిషం. మీరు చేస్తే యుద్ధం, మీరు తయారైతే సిద్ధం, వాళ్ళు చేస్తే దెబ్బ కొట్టడం ఏంటండి ఇది? వాళ్ళు కూడా యుద్ధానికే వస్తున్నారు, వాళ్ళు సిద్ధమయ్యే ఉన్నారు, రకరకాల ఎత్తుగడలతో వస్తారు. ఓకే సార్, ఇప్పుడు మేము కూడా వాసుదేవన్ గారు మేము సిద్ధము, మీరు సిద్ధమని మేము కూడా అడుగుతున్నాం. వాళ్ళు ఇప్పటి వరకు మేము సిద్ధం అని చెప్పడం లేదు, సిద్ధంగానే ఉన్నారు. చెప్పు రావాలా ఏంటి? సంఘ పర్వాలంలో వస్తుంది 4వ పార్టీ. వీళ్ళని అది పార్టీ కాదు, అది పార్టీ కాదు, అది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పెట్టడానికి సంఘ పర్వాలు వస్తుంది అన్నారు. ఓకే, మేమేం చెప్తున్నామంటే ఈ రోజు సంఘ పర్వాలు ఇంకో పర్వాలు కాదు. మోడీ గారు గత 2014 నుంచి భారతీయ జనతా పార్టీని విశ్వ హిందూ పరిషత్తో సంఘ్ పరివారో లేదా ఆర్ఎస్ఎస్ ఇవి నడపడం లేదు. వీటన్నిటిని మోడీ గారు నడుపుతున్నారు. 3టితో సిబిఐ, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ ముందు పెట్టుకొని దేశంలో ఉండే 5,000 మంది రాజకీయ నాయకుల పైన పార్టీల పైన కేసులు పెట్టించి వాళ్ళ పార్టీలో చేర్చి లేదా వాళ్ళకి మద్దతుగా ఉండే విధంగా ఈరోజు మోడీ గారు ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చి సంఘ్ పరివార్ ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేది ఏమి లేదు. అదే విధంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, గత రాష్ట్ర విభజనకే రాష్ట్రం నాశనం అవడానికి కారణమే వాళ్ళు. మళ్ళీ ఈ రోజు వచ్చి దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టు వచ్చి ఈ రోజు ఏదో కాంగ్రెస్ విమర్శించడం లేదు, ఇంకోటి విమర్శించడం. దానికి తోడు వీళ్ళు పాచిపోయిన లడ్లో ఇప్పుడు మంచి ఫ్రెష్ లడ్డు అయిపోయినాయని వీళ్ళు బీజేపీ అని కూడా పరిగెత్తడము. చంద్రబాబు నాయుడు నేనేదో దీక్ష చేస్తున్నాను, ఢిల్లీలో నాకు భార్య ఉంది, నా కూతురు ఉంది, నా కొడుకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలని తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమి కనపడడం లేదు. వీళ్ళు ఎత్తులకి మా శివపార్వతి గారు ఎవరికి రాజకీయ మీరు రెస్పాండ్ కావద్దండి, కొంచెం ఎనర్జీ పెట్టుకోండి. ఇంకా 2 నెలలు ఎలక్షన్స్, మీరు ఒక డిప్యూటీ క్లియర్ చేస్తామని 4 డిప్యూటీకి ఇప్పుడు పాల్గొనేది, మీరు ఒక డిప్యూటీకి ఎనర్జీ వేస్ట్ చేసేట. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఆడుకున్నారు, కాసేపు రెస్ట్ ఎత్తుకోండి, మేము చెప్పనియండి. చెప్పండి వేణుగోపాల్ గారు. వాసుదేవన్ గారు, ఈ రోజు మోడీ గారు ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పోతున్నారు. ఈ రోజు ఎన్డీఏలో భారతదేశం వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేరాలి. చేరకపోతే వాళ్ళకు ఏదైతే ట్రీట్మెంట్ ఉంటాయో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు జనసేన అయితేనేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయితేమి రాష్ట్రానికి ఏం ఒరగబెట్టినా భారతీయ జనతా పార్టీ ఈ రోజు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. దీనికంతా ఈ రోజు సంఘ్ పరివారం ఇంకో పరివారం రావాల్సిందా? ఆల్రెడీ అన్ని గత 10 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నాం వాళ్ళంతా. అడగండి వాద్యం గారు. మీకు శ్రీనివాస్ గారు ఏదో మీకు క్వశ్చన్ ఉంది సార్. ఇది మీరు పాచిపోయిన లడ్లు అడిగారు అన్నారు కదా, ఇప్పుడు అన్ని ఫ్రెష్ లడ్లు అయినాయి. ఫ్రెష్ లడ్డు ఈ కూటమి ద్వారా ఫ్రెష్ లడ్డు రాష్ట్రానికి వస్తాయి. సౌభాగ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు చేసినటువంటి వ్యవస్థను నాశనం చేసిన వ్యవస్థని బాగుపరచడానికి కూటమి వస్తుంది. మీరేమీ హ్యాపీగా ఉండండి. వైసీపీ పార్టీలో కొద్దిగా కాస్త కూటమి కూడా వచ్చింది, మరి ఏం చేశారు చెప్పాలి కదా. ఏంటంటే 24లో వచ్చి చేసేదానికి 14లో వచ్చి మేము ఈ మేలు చేశాము,
చంద్రబాబు నాయుడు ఈ మెయిల్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఈ మెయిల్ చేశాడు, మేము ఈ మెయిల్ చేసాం చెప్పండి. అన్నీ చెబుతాం సార్, అన్నీ చెబుతాము, అవకాశం ఉంది, అన్నీ చెబుతాము. ఎందుకు కలవలేకపోయారో చెప్పండి. ఎందుకు మీరు మెయిల్ చేసిన నేను చెప్తాను, నేను చెప్తాను. వేణుగారు నేను చెప్తాను 14లో ఏం చేసిందో కూటమి. 14లో ఏం చేసాం మేము చెప్తాం. 14లో ఏం చేసాం మేము చెప్తాం. పోలవరం 71% పూర్తవడానికి నిధులు కేటాయించారా లేదా? నిధులు కేటాయించారు లేదా? ఈ రోజు నేషనల్ హైవేస్ ఏంటంటే ఇప్పుడు రాజధాని కోసం నిధులు కేటాయించారు, పోలవరం కోసం నిధులు కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఒక్క ఇటుక కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేర్చారా? ఒక్క ఇటుకైనా కట్టారా? రాజధాని నేను అమరావతి రాజధాని ఒప్పుకున్న పెద్ద మనిషి 3 పక్కన ఆటాడు, ఒక్క ఇటుకైనా మీరు కట్టారా? ఇప్పటి వరకు మీరు ఇప్పుడు గుర్తున్న భవనాలు ఇవన్నీ కోటి వేణుగోపాల్ గారు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇంత అధ్వానమైన రాష్ట్రం మన దేశంలో ఉందా? ఒకటే ఒక క్వశ్చన్ సార్, సమాధానం చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటి సార్? నాకు అర్థం కాదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ తీసేది సార్. మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? మీకు స్పృహలో ఉన్నది చెప్పండి. ఏది సార్ రాష్ట్రానికి రాజధాని? మనకి రాష్ట్రానికి రాజధాని ఏంటి సార్? రైట్ క్వశ్చన్. రాష్ట్రానికి రాజధాని ఏది? రాజధాని లేకుండా చేసిన పార్టీ ఏది? అదిగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రాష్ట్రానికి రాజధాని చెప్పండి. మీరు ఎందుకు లేకుండా పోయింది? చెప్తాను సార్. ఏది నాయకులు చెప్తాను, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని నేను చెప్తాను. ఇప్పుడు 2014లో మీరేం మేలు చేశారు? సమాధానం చెప్తాను సార్. ఒకటే క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. రాజధాని ఏది? వైజాగ్, కర్నూలు, తిరుపతి, అమరావతి అది చెప్పండి. ఒక మాట. లేదా హైదరాబాదా? చెప్పండి. ఈ పార్టీలో 10 మంది మాటలు మాట్లాడుతున్నారు సార్. మేనిఫెస్టోలో ఏదైతే మేము ఉత్తరాంధ్ర అదే విధంగా రాయలసీమ లేదా అమరావతికి 3 రాజధానులు కట్టుబడి మేనిఫెస్టో ఇచ్చారు. సిగ్గు ఉన్నారు సార్ ఈ పార్టీకి. మీలాంటి పెద్దలు ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం చండాలంగా ఉంది, చండాలంగా ఉంది. నేను రాజధాని ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లి దగ్గర ఉన్నాను, చంద్రబాబు ఇల్లు లేదు అని రాజధాని ఇక్కడే ఉంటాను మాట్లాడినా ఏ తోడ్పాటు మాట్లాడాడు? రాష్ట్రాన్ని నాశనం చేసి తోడ్పాడు. పనికి మానం ఉన్న కొడుకు పిచ్చి పిచ్చి మాటలు. ఎవరి పార్టీ ఎవరికేంటండి? శ్రీనివాస్ గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దు. రాజకీయంగా మీరు ఏమైనా విమర్శ చేసుకోండి కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దు. రాజధాని పేదవాడు ఉండే 1 సెంటు భూమి కొనలేడని ఏ విధంగా చెప్పారు మీరు? అంటే మీరు ప్రజల బాధ సార్, ఇది ప్రజల బాధ చెప్పాలి. ప్రజల బాధ అర్థం చేసుకుని ఏ నాయకుడు కాదు. అవునండి, మేము చెప్పడం కూడా అదే. ఇప్పుడు ఆ రోజు రాజధానిని విమర్శించారు, కర్నూలులో న్యాయ రాజధాని కావాలన్నారు. మరి ఈ రోజు ఎందుకు మీరు కట్టుబడి లేదు దానికి? ఎందుకు ఈ రోజు మనం వ్యతిరేకిస్తున్నారు? ఏం మాట్లాడారు సార్? ఎవరన్నారు సార్? మీరు అనుకున్నది మీరే రాసుకొని మీరే పులుకొని సార్. ఆ కులమాలు ఉన్నారు, ఈ కులమాలు ఉన్నారు, నాశనం చేసే రాజధాని ఏ రాజధాని లేకుండా చేసే రాష్ట్రం మనం మాట్లాడుకోవడానికి సార్. వైసీపీ ఈ రోజు ఇంత అధ్వానం కావడానికి పత్తిది పుట్టుకే ఒకసారి 19 ఎందుకు తన్నుకున్నారు, 24 ఎందుకు కలుస్తున్నారు దాన్ని చెప్పండి సార్. అదే సార్, వైసీపీ పార్టీ పుట్టకే అబద్ధం, ప్రతిదీ అబద్ధాలు నడుస్తుంది పార్టీ ప్రభుత్వాలన్నీ. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు 14లో కలిశారు, 19లో విడిపారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అది ఆయన ప్రశ్న. మీరు ఆయన ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఘాటైన ప్రశ్న అధికారంలో మీరు కదా, మీరు ఏం చేస్తారు? రాజధాని లేకుండా చేస్తుంది మీరు కదా. ఇంక మాట్లాడుతున్నారు మీరు. సప్తగిరి ప్రసాద్ మాట్లాడతారు. శివభారతి గారు సప్తగిరి ప్రసాద్ మాట్లాడతారు. సప్తగిరి ప్రసాద్ సార్, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అలయన్స్ పొత్తులు ఇవన్నీ ఈ రోజుది కాదు. మీకు తెలుసో లేదో 1999లోనే మేము భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఎన్నికలకు వెళ్ళాం. అది మా అంతర్గత పార్టీ వ్యవహారాలు. మేము పొత్తుతో వస్తే ఏమి, పొత్తు పెట్టుకోకుండా వస్తే ఏమి, నీకేమి? మీ అంతర్గత పార్టీ వ్యవహారాలు మేము జోక్యం చేసుకుంటామా? ఆ లెక్క ఎత్తుకుంటే నేను ఒకటి అడగదలుచుకున్నా. 2 నెలల క్రితం ఆల రామకృష్ణారెడ్డి వినండి అబ్బాయి, ఎందుకు ఊరికి అరుస్తారు?
సింగిల్ సింహం ఎందుకు కూర్చుగా చెప్పుకుంటారు? సింగిల్ సింహం కదా పొత్తు పెట్టుకుంటే నీకేం బాధ? వినండి వేణుగోపాల్ గారు, ఊరికే అది డిబేట్, జనాలు చూస్తున్నారు. మాట్లాడితే మీటింగ్లు పెట్టి సిద్ధమా నరుస్తున్నారు కదా. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అది చెప్పండి ఫస్ట్. మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చినా నాకు భయం లేదు, మేము 175 గెలుస్తామని అంత కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు, మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకు జనసేనతో పొత్తు పెట్టుకుంటే వినండి, మేము రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం. మీ మాదిరిగా ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకున్నాడు. సిపిఎం టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు అనేది కామన్. అలాంటి మాత్రాన మీరు ఏదేదో ఊహించుకునేసి ఏం జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన వాళ్ళు మొన్నటి వాళ్ళు విమర్శించిన వాళ్ళంతా ఈ రోజు వచ్చి కలుసుకొని కౌగులించుకునేసి ముద్దులు పెట్టుకుని నవ్వుకోలేదని నాల రామకృష్ణారెడ్డి వీళ్ళ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతెందుకు నాకు తెలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున మళ్ళీ పోయి కలుసుకోవచ్చేమో, ఎన్నో జరగవచ్చు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏదేదో గట్టిగా మాట్లాడినాడు. అంతగా 2 నెలల క్రితం నిన్న పోయి గట్టిగా కౌగులించుకుని పక్క నవ్వుకుంటున్నారు. అది ఎందుకు నవ్వుకుంటారో అర్థమే కాదు అసలు. మీరు పాలిటిక్స్ లాగా చూడండి. మీరు ఈ ప్రజలకి ఏం చెప్పారు అది చెప్పుకోండి, ఎవరు తప్పు కాదు అది. మీరు ప్రజలు మీరు ఒకటే, ఎప్పుడైతే మీరు ప్యానెల్లో కూర్చొని అబద్ధాలు చెప్పారో దే ఆర్ ఎండ్స్ ద మ్యాటర్. మేము మా యొక్క మేనిఫెస్టోలో 3 రాజధానుల గురించి ప్రస్తావించామని చెప్పారు కదా, అక్కడికి అయిపోయింది మీ కథ. ఇంకా దాని గురించి మేము ఎక్కువ ఆర్గ్యూ కూడా చేయలేము. ఇది జగమేరి. ఇప్పుడు ఒక మాట మీరు చెప్పారు ఏమని, మేము మేనిఫెస్టోలో 3 రాజధానులు కర్నూలులో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, అమరావతిలో పెడతామని మేము మేనిఫెస్టో చెప్పామని చెప్పారు. లక్షలాది మంది చూస్తున్నారు 99 టీవీ ఛానల్లో. న్యాయ నిర్ణేతలు నేను, మీరు, ఇంకొకరు వాసుదేవన్ కాదు, పబ్లిక్ విల్ డిసైడ్. వాళ్ళు న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఏమనుకుంటారు తెలిసి, ఏంద్ర బాబు ఈయన ప్యానెల్లో కూర్చొని నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని నలుగురు అనుకుంటే చాలు. ప్యానెల్లో కూర్చుంటూ వినండి, మేము చెప్తున్నాం, మేము ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే చెప్పాం, అమరావతి మా రాజధాని, ఒకే రాజధాని కట్టుబడి ఉన్నాం, రాజధానిని డెవలప్ చేస్తాం. మీ మాదిరి అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట, ఏ ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట అయితే మేము చెప్పలేదు. పోనీ 3 రాజధానులు అన్నారు, అదైనా కట్టారా? 3 రాజధానులు కడతామని బిల్లు పెట్టారు, ఆమోదించారు, ఆర్డినెన్స్ తెచ్చారు, పోనీ దాన్నైనా సాధించారా? అది లేదు. మళ్ళీ బిల్లు విత్డ్రా చేసుకున్నారు. రాజధానితో గేమ్స్ ఆడుకునేది మీరు కాదా? మాట్లాడితే వేణుగోపాల్ గారు వినండి, శ్రద్ధగా వినండి. 3 రాజధానులు అన్నారు, అన్నారు. మేము ఏదో అనుకున్నాము, ఆంధ్రాతో ఇన్ని రకాలుగా ఆడుకుంటారని మేము అనుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర రాజధానితో ఆడుకుంటారని మేము అనుకోలేదు. అని అన్నారు. దాని అర్థం ఇదని మాకు తెలియకపోయింది. ఆడుదాం ఆంధ్ర అంటే ఇదా? రాజధానితో ఆడుకోవడమా? ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒకసారి ఏమంటాడంటే, దసరాకి రాజధాని మార్చేస్తాను, కుటుంబానికి వెళ్ళిపోతాను. దసరా అయిన తర్వాత లేదు సంక్రాంతికి వెళ్ళిపోతున్నాడు. సంక్రాంతి అయిన తర్వాత ఉగాదికి వెళ్ళిపోతున్నాను విశాఖపట్నానికి అన్నాడు. ఎన్నిసార్లు మాట మారుస్తారు విశాఖపట్నానికి చెప్పండి? ఇప్పటికి 10 సార్లు చెప్పుండరు రాజధాని మార్చి నేను వెళ్ళిపోతున్న ఇప్పుడు విశాఖపట్నానికి నా మకాం మారుస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, పాలన అక్కడి నుండే కొనసాగిస్తానని దసరాకి మంచి రోజుల్లో అప్పుడు వెళ్ళిపోతానన్నాడు. క్రిస్మస్ కి వెళ్ళిపోతామన్నాడు. ఇప్పుడు ఆడికి అయిపోయింది మీ కథ. మీ దిగజారుడు తనానికి అది నిదర్శనం. అదే వేణుగోపాల్ గారు, మీ యొక్క స్టూపింగ్ డౌన్, దిగజారటం, ఇన్ని రకాల తప్పులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు లిస్టులు అంటున్నారు, అన్ని అయిపోయింది. కరెక్ట్ గా మీ ప్రభుత్వం ఉండేది ఇంకో 30 రోజులు ఉంటుందండి. 30 డేస్ గేమ్ ఓవర్ అయిపోయింది. 30 డేస్ గుర్తుపెట్టుకోండి. ఈ లోపల స్లీవ్లు మడతలు వేసుకుంటారు, లేకుంటే కాలర్లు మడతలు వేసుకుంటారు, లేకుంటే కుర్చీనే మడత పెట్టుకుంటారు, మీ ఇష్టం. కుర్చీ ఆయన కదా, లోకేష్ గారు మడత పెడుతున్నారు కుర్చీ. ప్రజలు మడత పెట్టేస్తారు, ప్రజలు మడత పెడతారు, ఏం సందేహం లేదు.
ఇప్పుడు మనం చేస్తున్న డిబేట్లు ఇవన్నీ చూస్తుంటారు ప్రజలు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేను. వీళ్ళకి చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? ప్రజల్లోకి పోయి మాట్లాడితే దేనంగా అడుగుతాడబ్బా ముఖ్యమంత్రి గారు, నట విశ్వరూపం చూపిస్తాడు ప్రజల్లోకి. మీ బిడ్డ మీకోసమే ఉన్నాడు, ఈ బిడ్డ వల్ల మీకు మేలు జరిగి ఉంటేనే ఓట్లేయండి. ఈ బిడ్డ పేదలంతా ఒక పక్కంట, పెత్తందారులంతా ఒక అట్ట కాదు మన ముఖ్యమంత్రి అనే మాట. పేదలంతా ఒక పక్కంట, పెత్తందారులు ఒక పక్కంట. ఎవరో తెలుసా పేదోళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఒక పేదోడు, విజయసాయి రెడ్డి ఒక పేదోడు, వైవి సుబ్బారెడ్డి ఒక పేదోడు, సత్యం రామకృష్ణారెడ్డి ఒక పేదోడు, పెద్దిరెడ్డి రామచంద్ర వీళ్ళు పాపం చాలా కడు పేదోళ్ళు. వీళ్ళు చిన్న పేదోళ్ళు కాదు. వీళ్ళంతా ఒక పక్కన నిలబడుకుని పేదోళ్ళ పైన యుద్ధం చేస్తారండి. ఏంది మనం మాట్లాడేదానికి అర్థం ఉందా? వేల కోట్లు దోచుకున్నారు. ఫైనల్ గా మహేశ్వర్ గారు కైండ్లీ కంక్లూడ్. ఫైనల్ గా కైండ్లీ కంక్లూడ్ మహేశ్వర్ గారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి వచ్చిన ముచ్చట 2 నెలలు కూడా లేదు, ఇట్టా వచ్చారో లేదో అని కూడా వెళ్ళిపోయారు. ఏంటి సార్ ఇంకా ఎవరైనా వచ్చి వెళ్తారా అంటే ఏమైనా ఉన్నాయా? ఆయన ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి కొత్తగా తెలుసుకునే అంశాలు ఏముంటాయి? కాంగ్రెస్ పార్టీలో ఏమున్నాయని మహేశ్వర గారు? సార్ రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. నేను వెళ్ళలేదు కదా, పదవి కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఆయన ఏదో ఆశించారు, అది జరగాలి. నేను కాంగ్రెస్ ఏదైనా చేద్దాం వచ్చాను, మేనిఫెస్టోలో మనం పాత్ర పెట్టాలనుకున్నాను, డేటా ఇవ్వాలనుకున్నాను, వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. సరే ఇక్కడ నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది, గంట నుంచి మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం ఉంది, అరాచక పాలన ఆయన పోవాలి, అందరూ అభిప్రాయం. ఆయన పోతే ఎట్లా మార్పు వస్తుందో ఇప్పుడు వరకు చెప్పలేదు. ఏదైనా డిస్కషన్ ఒక్క మట్ట వేయటం, కుర్చీ మట్ట వేయటం, ఈ డిస్కషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం తప్ప ఏమడదు. మళ్ళీ అడుగుతున్నాము, జగన్ రెడ్డి పాలనని ఎలా నేను చేస్తారు? ఆయన చేసిన ధ్వంసాన్ని దాని మీద మాట్లాడుతుంది. మళ్ళీ చెప్పేది మళ్ళీ ప్రాసన మాట్లాడటం, మళ్ళీ జోగు మాట్లాడటం, మళ్ళీ మధ్యలో క్రాస్ టాకింగ్ మాట్లాడటం, ఇవన్నీ యూసే ఉండదు. నేను అడిగే ప్రశ్న, జగన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ మీరు అన్నప్పుడు మీరు చెప్పండి. ఆల్టర్నేటివ్ మేమని చెప్తాం ఎలా అని. మేము వస్తే గోదావరి వస్తుంది, మేము వస్తే పోలవరం వస్తుంది, మేము వస్తే వైజాగ్ ఉంటుంది, మేము వస్తే మొత్తం నేను చెప్తున్నాను. మీరు ఇందాక మాట్లాడినప్పుడే చెప్పాము ఏం చేస్తాం అనేది. మీరే చెప్పండి, లెక్కలతో చెప్పండి. జనరల్ డిస్కషన్ కాదని నేను చెప్తున్నాను. రేపు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు అదే చెప్పండి. రేపు మమ్మల్ని ఎదుర్కోండి అమ్మా, మా చిన్న పార్టీ ఎదుర్కోండి, మన అన్నీ ఎదుర్కోండి. మీరు జాతీయ పార్టీ అండి, మీరు జాతీయ పార్టీ. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మరో జాతీయ పార్టీ సిద్ధంగా ఉంది, తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం ఒక జాతీయ పార్టీ. రైట్, మళ్ళీ డెఫినెట్లీ మీరు లేవనెత్తిన అంశాలు